అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాము. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేకలు కురిపించడం వల్ల ఆమీన్. నమాజులో, ప్రార్థనలో కొన్ని మనకు తెలుసో తెలియక కొన్ని సహజంగా కొంతమందికి తప్పులు పోతూ ఉంటాయి. ఒకటి, వేగంగా నమాజు చదవడం. రెండు, బహుళ పరధ్యానాలను కలిగి ఉండడం. మూడు, అర్థంపై దృష్టి పెట్టకపోవడం. 4, తప్పుగా సజ్దా చేయడం. 5, ఎడమ మరియు కుడి లేదా పైకి చూడటం. 6, ప్రార్థన చేస్తున్న వ్యక్తి ముందు దాటడం. 7, ఇమాము ముందు స్థానాలను మార్చడం. 8, అతిగా ఎక్కువగా కదలడం. 9, మీ సలాను ఆలస్యంగా చేయటం. 10, ఔరాను కవర్ చేయకపోవడం. వీటిని కనుక చూసినట్లయితే చాలా వేగంగా ప్రార్థించడం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు, మీరు ఖురానుని లేదా నమాజుని ఆగి చదవండి, నెమ్మదిగా చదవండి, శ్రద్ధతో చదవండి, అల్లాహ్ పట్ల భయం భక్తి శ్రద్ధలతోటి, అల్లాహ్ పట్ల భయం భక్తి గౌరవ మర్యాదలతో చదవండి అని ఆగి నెమ్మదిగా తక్కువతోటి చదవాలని చెప్పడం జరుగుతుంది. ఇక బహుళ పరధ్యానాలను కలిగి ఉండడం అంటే మనం ఇక్కడ మస్జిద్లోనే ఉన్నాం, ఇమాం దగ్గర ఉన్నాం, ఇమాం వెనుక ఉన్నాం, లైన్లో నిలబడి ఉన్నాం, అల్లాహ్ని ఆరాధించడానికి వచ్చాం. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా అల్లాహ్ని ఆరాధించడానికి వచ్చి కూడా ఇంట్లో విషయాలు, ఆఫీసుల విషయాలు, ప్రపంచంలో విషయాలు, ఏదో వస్తువు గురించో, ఇంకేదో సమస్య గురించో, ఇంకేదో ఆలోచన గురించో ఇక్కడికి వచ్చి అల్లాహ్ని ఆరాధించడానికి వచ్చి వేరే ఏవో విషయాలు మనం వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. మరి ఇటువంటిది కాకుండా అల్లాహ్ని ఆరాధించడానికి వచ్చినప్పుడు అల్లాహ్ని ఆరాధిస్తే అల్లాహ్ ఏమంటున్నాడు, మీరు నన్ను ఆరాధిస్తే నేను మీ యొక్క ఇతర పనుల్లో నేను మీకు ఆ పనులు నేను చూసుకుంటా. మీరు నా వైపు అంగుళం వస్తే అల్లాహ్ తఆలా జానడు వస్తాడని, మూరడు వస్తే బారడు అల్లాహ్ తఆలా వస్తాడని, మనం ఒక అడుగేస్తే నడుచుకుంటూ వస్తే అల్లాహ్ తఆలా పరిగెత్తుకుంటూ వస్తాడని అనేక హదీసుల్లో మనం ఇంతకుముందు చూసి ఉన్నాం. అందుకని మనం అల్లాహ్ని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే అల్లాహ్ మనకి ఇతర విషయాల్లో మనస్ఫూర్తిగా అల్లాహ్ కూడా సహాయం చేస్తాడని, అందుకే ఈ యొక్క మస్జిద్లో నమాజ్ చేయడానికి వచ్చి కూడా మళ్ళా ప్రాపంచిక జీవితాలని ఆలోచిస్తూ అక్కడ నిలబడటం కరెక్ట్ కాదని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా మూడవది, కరెక్ట్ కాదంటే మనం మన యొక్క మనసుని ఆ విధంగా లగ్నం చేసి ఆరాధించడం కోసం ప్రయత్నించాలి. అది. ఇక మూడవది, అర్థంపై దృష్టి పెట్టకపోవడం అంటే అక్కడ ఇమాం సాబు ఏదైతే ఖురాన్ వాక్యం చదువుతున్నాడో దాన్ని వినాలా, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా, దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలా, లేదంటే ఆ యొక్క పదాలని అబ్జర్వ్ చేయాలా, ఆలోచిస్తూ ఉండాలా, ఆ యొక్క పదాలపై దృష్టి పెట్టాలి ఖురాన్ వాక్యాలపై. ఇక నాలుగవది, సజ్దా కానీ ఇంకా కొన్ని విషయాలు రుకులు కానీ మరి రఫేదేన్ కానీ ఇంకా కాళ్ళు పొజిషన్ పెట్టడం కానీ చేతులు కాళ్ళు భుజాలు ఒకదానికొకటి ఆనిచ్చడం ఆనికపోవడం కానీ ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. వీటిలో మరి ఎవరైతే కాలుకు కాలు భుజానికి భుజం ఆనియలేదో వారి మధ్యలో సైతాన్ వచ్చేసి ఆ యొక్క సమాజంలో చీలికలు తెస్తుంది అని అనేక రకాల హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. అందుకే మీరు నమాజు కోసం నిలబడ్డప్పుడు మీరు ఒక గోడని ఏ విధంగా కట్టడం జరుగుతుందో, ఒక గోడకి ఇటుకని మధ్యలో సిమెంట్ వేసి ఏ విధంగా బలంగా దాన్ని కలిపి అంటించి కట్టడం జరుగుతుందో మీరు నమాజులో ఆ విధంగా పటిష్టంగా గట్టిగా నిలబడాలి అని, మరియు ఒక యుద్ధంలో మొదటి లైన్లో నిలబడేటటువంటి లైను ఏ విధంగా అతుక్కొని స్ట్రాంగ్గా గట్టిగా నిలబడతారో అల్లాహ్ యొక్క ఆరాధనలో ఆ విధంగా గట్టిగా నిలబడాలని ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. మనం మస్జిద్లో అల్లాహ్ని నమాజ్ చేయడం కోసం జమాత్తో కలిసి నమాజ్ చేయడానికి వచ్చి మళ్ళా మస్జిద్లోకి వచ్చి నిలబడి మళ్ళీ దూరంగా నిలబడటం, ఒకరికొకరు ఆనుకోకుండా నిలబడటం అనేది మనం చూస్తూ ఉన్నాం కొన్ని చోట్ల. ఇక్కడ అల్లాహ్ని మరి మీ యొక్క లైన్లను సరిచేసుకోండి, మీ యొక్క పంక్తులను సరిచేసుకోండి, మీ యొక్క కాలుని పక్కవారి కాలుతో కలపండి, కాలు మడెం కలపండి, మీ యొక్క భుజం కలపండి,
ఎవరైతే పక్కవారితో ఈ యొక్క మడెం కానీ భుజం కానీ కలపలేదో మధ్యలోకి సైతాన్ వచ్చేస్తుంది అని, మరి ఆ యొక్క సైతాన్ మీ యొక్క మనసుల్లో హృదయాల్లో కలల్ పైదా కరికే, అంటే అనేక రకాల అనేక రకాల ఆలోచనలు మీ లోపల వేసి మిమ్మల్ని విడగొట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ యొక్క నమాజు మనం కరెక్ట్గా చదవగలిగితే ముస్లిం సమాజం అనేది పటిష్టంగా స్ట్రాంగ్గా ఉంటుంది అని ఇక్కడ ఈ యొక్క నమాజు ద్వారా కూడా తెలపడం జరుగుతూ ఉంది. మరియు ఎవరైతే ఎప్పటి వరకైతే నమాజుని కరెక్ట్గా ఈ విధంగా లైన్లను కరెక్ట్గా చేసుకొని ఉంటారో, ఎవరైతే ఈ విధంగా చేస్తారో, మరియు ఎవరైతే సహరీ ఇఫ్తార్లు కరెక్ట్ సమయానికి ఎవరైతే చేస్తారో అప్పటి వరకు ఆ యొక్క సమాజం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క సహరీ రంజాన్ ఉపవాసం సమయంలో సహరీ ఇఫ్తార్ సమయాల్లోనూ లేదా ఈ యొక్క మస్జిద్లో నమాజులు చేసేటటువంటి మిస్టేక్ల ద్వారాను మరి ఎప్పుడైతే తేడాలు వస్తాయో అప్పుడు ఆ యొక్క సమాజంలో అనేక రకాల కలతలు కల్లోలాలు రావటం ప్రారంభమవుతాయని అంటూ కొన్ని హదీసులు మనం ఇంతకుముందు చూసి ఉన్నాం. ఏదేమైతేనేమి దీంట్లో చాలా అర్థం ఉంది. ఈ యొక్క నమాజులో నిలబడేదానికి చాలా అర్థం ఉంది. మనం మరి రఫేదం చేయడం కోసం కానీ చేతులు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఎలా పెట్టాలి అనే విషయంలో కానీ మనకి అనేక రకాల హదీసులు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ మక్కాకి వెళ్తున్నారు, మదీనాకి వెళ్తున్నారు, హజ్ ఉమ్రాలు చేస్తున్నారు, అక్కడ చేసేవారిని చూస్తున్నారు. ఈనాడు లైవ్ ఛానళ్ళల్లో కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. మరి అనేక రకాల ఖురాన్ మరియు హదీస్ వాక్యాలు కూడా ఉన్నాయి. అయినా సరే మళ్ళీ మన ప్రాంతాలకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్నట్టు మనం ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మనం ముక్కలు చెక్కలుగా వీలై ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నట్టని మనం చూస్తూ ఉన్నాం. అసలు ఖురాన్ మరియు హదీసులో ఏం చెప్పబడిందో అది తెలుసుకొని మనం పాటించడం కోసం ప్రయత్నించాలి. ఇకపోతే ఐదవది ఎడమకి కుడికి లేదా పైకి, అంటే మనం నమాజులో నిలబడి ఆ దిక్కులు చుట్టం కానీ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు కూర్చున్నారు ఎవరు లేచారు ఎక్కడేం జరుగుతుంది అని ఇట్లాంటి చూడటం వదిలేయాలి. మన యొక్క దృష్టి మనం ఎక్కడైతే సజ్దా చేస్తామో అక్కడ మాత్రమే చూస్తూ ఉంటాం. ఇంకోటి కళ్ళు మూసుకొని కూడా నమాజ్ చదవకూడదు, కళ్ళు తెరిసే నమాజ్ చదవాలి. కళ్ళు మూసుకొని నమాజ్ చదవకూడదు, కళ్ళు తెరిసే నమాజ్ చదువుకోవాలి. మరి ఇంకోటి ఆ చూపు కూడా మనం ఎక్కడైతే సజ్దా చేస్తామో ఆ సజ్దా చేసే దగ్గరే మన చూపు ఉండాలి. మరి ఎడమకి కుడికి పైకి కిందికి పక్కన వాళ్ళని ఎవరు వస్తారు ఎవరు పోతున్నారు ఇటువంటివి చేయకూడదు అనమాట. ఇవన్నీ కూడా మనం ప్రార్థనలో చేసే కొన్ని తప్పులు లేదా మన ద్వారా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడైనా సరే మనం వీటన్నిటి గురించి తెలుసుకొని ఇవి కరెక్టా కాదా అని మన యొక్క ఆలింలని మౌల్వీలని ముఫ్తీలని ఇస్లాం గురించి జ్ఞానం ఉన్న వారితో చర్చించి మీరు కూడా ఖురాన్ మరియు హదీసుల్లో తెలుసుకొని మరి ఇవన్నీ కరెక్టా కాదా అని మీరు కూడా తెలుసుకొని మరి మీరే రీసెర్చ్ చేసి మీరే నేర్చుకొని మరి ఇవి కరెక్ట్ అయితే కనుక పాటించడం కోసం ప్రయత్నించండి ఇన్షాల్లా. మరి ఇక ఆరో విషయం, ప్రార్థన చేస్తున్న వ్యక్తి ముందు దాటడం. ఎందుకంటే నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం ఎంత పాపమో తెలిస్తే ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ యొక్క వ్యక్తి అది దాటకుండా వెయిటింగ్ చేయడం కోసం అలానే నిలబడి ఉంటాడంట. ఇది హదీస్లో చెప్పబడ్డటువంటి విషయం. అందుకే ఒక వ్యక్తి నమాజు చదువుతూ ఉంటే అతని ముందు నుంచి దాటి వెళ్ళడం చాలా ఘోరమైనటువంటి పాపం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఇమాము ముందు స్థానాలను మార్చడం. మరి ఇమాముల దగ్గర స్థానాలు మార్చడం గురించి కూడా మనం ఆల్రెడీ కొన్ని మస్జిదుల్లో లేదా కొన్ని సపరేట్గా జమాతులుగా నిలబడ్డప్పుడు మనం జమాత్ అయిపోయినాక కూడా కొంతమంది సపరేట్గా వచ్చి కొన్ని జమాతులు మళ్ళీ లేట్గా వచ్చి జమాతులు నిలబడి చదువుతూ ఉంటారు. ఇటువంటిప్పుడు కొన్ని మిస్టేకులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆలస్యంగా వచ్చి ఇంకా కొంతమంది వెనకాల మనందరం కలిసి జమాత్గా నిలబడి చదువుకుందామని అనుకునేటోళ్ళ దగ్గర కొన్నిసార్లు అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో తప్పులు జరుగుతూ ఉంటాయి. మరి ఎలా చదవాలి ఎలా చదవకూడదు అనే విషయం మన దీనికి సంబంధించినటువంటి జ్ఞానం నేర్చుకొని మరి ఎలా జమాత్తో కలిసి చదవాలి, ఒకవేళ లేట్ అయితే కనుక ఎలా చదవాలి అనేది కూడా మనం చేసుకోవాలి. ఇంకొకటి అక్కడ జమాత్తో మస్జిద్లో జమాత్ నిలబడ్డాక మస్జిద్లో ఒక్కసారి మోజన్ సాబు ఇమాం వెనక నిలబడి ఒక్కసారి అకామత్ ఇచ్చాక మరి వెనక ఎటువంటి నమాజులు కావు. కానీ మనం ఈరోజు గమనిస్తూ ఉంటాం, అక్కడ నమాజ్ అవుతూ ఉంటే ఇంకా ఇక్కడ 2 రకాతులో 1 రకాతో సున్నత్ చదివి అప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ నమాజులో వీళ్ళ సున్నత్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ నమాజులో జాయిన్ అవుతారు. అందుకే చెప్పడం జరిగింది ఇస్లాం ఖురాన్ మరియు హదీసుల్లో కూడా నమాజుకి చాలా అహమియత ఇవ్వడం జరిగింది. అదిగాక జమాత్తో చదివే నమాజుకి చాలా అహమియత ఇవ్వడం జరిగింది. మీరు నమాజు కనుక దొరికితే ఏ పొజిషన్లో దొరికితే ఆ పొజిషన్లోకి వెళ్ళిపోయి ముందు నమాజ్ చదువుకోవాలి.
దాని తర్వాత మనకి సూర్య ఫాతిహా కానీ ఇంకా వేరే రుకులు సజ్జాలు ఏమైనా దొరకకపోతే మరి ఏవైతే దొరకలేదో మళ్ళీ ఆ యొక్క రకాతుని పూర్తిగా మళ్ళీ మనం తర్వాత చేసుకోవాలన్నమాట. కొంతమంది మరి సగంలో రెండో రకాతులో మూడో రకాతులో నాలుగో రకాతులోనో వెళ్ళిపోయి కూడా మరి నమాజ్ అయిపోయింది అనుకుంటారు. కానీ మనం లేటుగా వచ్చి ఏదైతే నమాజ్లో జాయిన్ అవుతున్నామో ఆ మనం జాయిన్ అయ్యే దానికంటే ముందు ఏవైతే రకాతులు అయిపోయినాయో వాటిని మళ్ళీ మనం నిలబడి పూర్తి చేసుకోవడం కోసం ప్రయత్నించాలన్నమాట. ఇక అదేవిధంగా ఎవరిని ఇమామ్గా పెట్టాలి, ఎవరు ముక్తదీలు ఎవరున్నారు, మోదన్ సాబ్ ఎలా ఉండాలి, ఇలా ప్రతి దానికి విలువ ఉంది. ప్రతి దానికి స్టెప్ బై స్టెప్ అనేక రకాల ఆదేశాలు ఇస్లాంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క స్థానాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక అతిగా కదలడం, నమాజ్లో గడ్డం గిల్లుకోవటం, చేతులు గిల్లుకోవడం, కాళ్ళు గిల్లుకోవడం, దోమలు కొట్టుకుంటూ కూర్చోవడం, ఇటువంటివి కాకుండా మంచి భక్తి శ్రద్ధలతోటి ఖుషు ఆర్ ఖుజు తోటి మనం తక్కువతోటి మరి ఇఖ్లాస్ తోటి నమాజ్ చదవడం కోసం ప్రయత్నించాలి. అంటే ఇఖ్లాస్ అంటే అల్లా మనల్ని చూస్తున్నాడు లేదా మనమైనా అల్లాను చూస్తున్నాం, అల్లా మన ముందు ఉన్నాడు లేదా మనమైనా అల్లా ముందున్నాం అనే అల్లా పట్ల భయం, భక్తి, మంచి మర్యాదతోటి ఇటువంటి తక్కువతోటి దీన్ని ఈసాన్ లేదా ఇఖ్లాస్ అని అంటారు అన్నమాట. ఇటువంటి పద్ధతితోటి ఇటువంటి ఉద్దేశంతో అల్లా ముంగట నిలబడి నమాజ్ చదువుతున్నామని భావించాలి. మరియు మీ సలహాను ఆలస్యం చేయండి అంటే నెమ్మదిగా ప్రశాంతంగా చేయాలి అని దీని యొక్క అర్థం. ఇక ఔరాను కవర్ చేయకపోవడం అంటే మన యొక్క దుస్తులు నమాజ్లో కానీ నమాజ్ బయట కానీ మస్జిద్లో కానీ మస్జిద్ బయట కానీ కేవలం ఇస్లాం యొక్క ఆజ్ఞలు కేవలం మస్జిద్ కోసం నమాజ్ కోసం మాత్రమే కాదు, బయట కూడా మన యొక్క దుస్తులు అవి బొమ్మలు, ఎటువంటి బొమ్మలు ఉన్నాయి, ప్లెయిన్ దుస్తులా, అదేవిధంగా శరీరం కనపడే దుస్తులా, శరీరాన్ని కప్పే దుస్తులా, అదేవిధంగా మన యొక్క కాలే గిట్ట పైకి ఉందా మన యొక్క వస్త్రం, మన యొక్క ప్యాంట్ కానీ జుబ్బా కానీ, మన యొక్క మడానికి కిందికి ఉందా పైనకు ఉందా బట్ట, మరి మోకాలకి కింది ఉందా పైన ఉందా, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు, ఒక స్త్రీకి మరి ఎలా, పురుషుడికి ఎలా, పిల్లలకి ఎలా, పెద్దలకి ఎలా, ఎటువంటి రూల్స్ ఇచ్చాడు, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క ఔరా అంటే ఈ యొక్క బట్టల యొక్క దుస్తుల యొక్క వేషధారణ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మన యొక్క శరీర భాగాలను ఎలా కప్పుకొని ఉంచాలి, బట్టలు వేసుకున్నా కూడా నగ్నంగా కనిపించకూడదు. అంటే మన యొక్క శరీర భాగాలు ఎక్కడ ఏ వస్తువు ఉంది, ఎక్కడ ఎటువంటి భాగాలు లేచి ఉన్నాయి, పడుకొని ఉన్నాయి, లేదా ఎవరి ఒంట్లో శరీరంలో ఏ అవయవం ఎలా ఉందనేది మన యొక్క దుస్తులు వేసుకున్నా కూడా బయటకు తెలియొద్దు. అంటే అటువంటి లూజు దుస్తులు వేసుకోవడం కోసం ప్రయత్నించాలని దీని యొక్క అర్థం. మరి అదేవిధంగా బిగుతుగా ఉండే బట్టలు, స్కిన్ టైట్ బట్టలు కాకుండా బట్టలు వేసుకున్నా కూడా శరీర భాగాలు, శరీర అవయవాలు బయటికి ఎక్కడెక్కడ ఏవేవి ఎలా ఉన్నాయో తెలియకుండా ఉండేటటువంటి బట్టలు వేసుకోవాలి. అటువంటి లూజ్ బట్టలు వేసుకోవాలి. స్కిన్ టైట్ బట్టలు వేసుకోకూడదు. వదులు బట్టలు, లూజ్ బట్టలు వేసుకోవాలి. అదేవిధంగా వాటిపైన ఉండే డిజైన్లు, బొమ్మలు అటువంటివి ఎలా ఉన్నాయి ఇది కూడా చూసుకోవాలి. ఇంకా ఎటువంటి బట్ట ధరించాలి, ఎటువంటి బట్ట ధరించకూడదు, ఇంకా దుస్తులు ఎలా ధరించాలి, ఎలా ధరించకూడదు, మరి ఎవరి ముందు ఎటువంటి దుస్తులు వేసుకోవచ్చు, వేసుకోకూడదు, పరదా ఎవరి ముందు ఎలా పాటించాలి, ఎవరి ముందు ఎలా పాటించకపోతే పర్వాలేదు, ఇలాంటి అనేక విషయాలు కూడా మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అనేక విషయాలు తెలుసుకొని ఉన్నాం ఇంతకుముందు. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఈ యొక్క నమాజు గురించి ఏదైతే విషయాలు మాకు తెలియజేస్తున్నారో, ఆరాధన గురించి, ప్రార్థన గురించి, ఇస్లాం గురించి, జీవన మరియు ఆరాధన పద్ధతుల గురించి ఏవైతే ఖురాన్ మరియు హదీసులు మాకు తెలియజేసి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై శాంతి శిఖరాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. అల్లా మా యొక్క నమాజులు, ఉపవాసాలు, అల్లా మా యొక్క ప్రార్థనలు స్వీకరించండి వల్ల అల్లా మేము ప్రతిరోజు కూడా జమాత్తో కలిసి ఇమాం వెనుక మస్జిద్లో 5 నమాజులు చదివే భాగ్యాన్ని మరియు నఫిల్ సున్నత్ నమాజులు చదివే భాగ్యాన్ని అల్లాహు అక్బర్. అల్లా
ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జీవించే భాగ్యాన్ని, మీరు నచ్చే విధంగా సజ్జనుల సరసన మమ్మల్ని మేము చేరాలంటే ఏ విధంగా జీవిస్తే, మీరు ఏ విధంగా రాజీ అయితే, మేము ఎలా అయితే జీవిస్తే మీరు మెచ్చుకుంటారో అటువంటి జీవితాన్ని గడిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మీ యొక్క రెహమత్ తోటి కరుణతోటి మమ్మల్ని రక్షించి కాపాడి అల్లా మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి, నరకం నుంచి రక్షించడం వల్ల, మా యొక్క ప్రార్థనలు స్వీకరించడం వల్ల, ఎవరైతే ప్రార్థనలు గుర్తుపెట్టుకోమన్నారో వారి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్న వల్ల, ఎవరి తరపున అయితే ప్రార్థించవలసిన బాధ్యత మాపై ఉందో వారి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల, మాకు కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని, రోజీ రోటీని మాకు ప్రసాదించడం వల్ల, మీరు మాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చడం కోసం కావాల్సిన సహాయాన్ని మాకు అందించడం వల్ల, అల్లాహు అక్బర్. అల్లా మీ ప్రవక్తలందరిపైన, మీ యొక్క దూతలందరిపైన, సజ్జనులందరిపైన మరియు విశ్వాసులందరిపైన నీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. అభాగ్యులు, అల్లా అనాథలు, అగత్యపరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నీ యొక్క దాసులు మరణించి ఉన్నారో, బ్రతికి ఉన్నారో, మరి రాబోతూ ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు, మరియు ఎవరైతే సంపాదన లేక ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఇటువంటి నీ యొక్క దాసులు అందరి తరపున కూడా మీ యొక్క సహాయాన్ని మేమందరం కూడా అర్థిస్తూ ఉన్నాం వల్ల అల్లాహు అక్బర్. అల్లా ఏ హృదయం అయితే మిమ్మల్ని తలుచుకుంటుందో, ఏ హృదయం అయితే మిమ్మల్ని ఆశిస్తుందో, ఏ హృదయం అయితే మిమ్మల్ని అర్థించాలని ప్రయత్నిస్తూ ఉందో, ఇప్పుడు ఈ యొక్క ప్రసంగం వింటూ ఎవరైతే మిమ్మల్ని ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నారో, మరి వాళ్ళందరూ ఎవరైతే వింటున్నారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అల్లా అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లా, అల్లా సృష్టికర్త అనేవాడు నువ్వే అని, అరబ్బీలో నీ పేరు అల్లా అని, తెలుగులో దేవుడు, భగవంతుడు, మరియు ఇంగ్లీష్లో గాడు, లాడు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం వల్ల అల్లా అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లా వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లా మేము సాక్ష్యమిస్తూ ఉన్నాం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా, మరియు మీ యొక్క గ్రంథాల ఆధారంగా, ప్రవక్తల యొక్క ఆధారంగా మేము సాక్ష్యమిస్తూ ఉన్నాం వల్ల అల్లా నీవు ఒకే ఒక్కడివి, నీవు ఇద్దరివి కాదు, నీవు ముగ్గురివి కాదు, నీవు ఒకే ఒక్కడివి, నీవు 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఉన్నావని మేము సాక్ష్యమిస్తూ ఉన్నాం వల్ల అల్లాహు అక్బర్. మీ యొక్క గ్రంథాల ఆధారంగా, దూతల ఆధారంగా వల్ల, మీరిచ్చిన జ్ఞానం ఆధారంగా అల్లా, అదేవిధంగా మీ యొక్క ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారని, ఆయన్ని మీరు ప్రవక్తగా ఎన్నుకున్నారని, ఆయన కూడా మానవుడేనని, మరి ఆయన కూడా మీ యొక్క దాసుడు, భక్తుడు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం వల్ల మేము సాక్ష్యమిస్తూ ఉన్నాం. మీరు ఆయన పైన, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన మీ యొక్క ఖురాన్ అనే గ్రంథాన్ని వహీ రూపంలో అవతరింపజేశారని మేము సాక్ష్యమిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం వల్ల అల్లా మేము మిమ్మల్ని నమ్ముతున్నాం, మిమ్మల్ని ఆర్జిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మరియు మీ యొక్క ప్రవక్తలు ఉన్నారు అని, మీ యొక్క మీ యొక్క దూతలు ఉన్నారని, మీరు అనేక కాలాలలో, అనేక చరిత్రలలో, అనేక యుగాలలో, అనేక భాషల్లో అనేక మంది ప్రవక్తలని ఎన్నుకున్నారు అని, మరి వారందరూ కూడా మానవులేనని, వారి మధ్య ఎటువంటి భేదభావాలని మేము చూపించట్లేదు వల్ల, మరియు ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఖచ్చితంగా ఉంది అని, స్వర్గం నరకం అనేవి ఖచ్చితంగా ఉన్నాయని, విధివ్రాత తక్దీర్ అంటే మీరు రాసిన తలరాత విధివ్రాత ఖచ్చితంగా ఉంది అని మేము విశ్వసిస్తూ, నమ్ముతూ, మిమ్మల్ని అర్థిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం వల్ల అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మా పాపాలను క్షమించడం వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించడం వల్ల అల్లాహు అక్బర్. అల్లా ఏ హృదయం అయితే ఇప్పుడు వింటూ ఉందో, ఎవరైతే వింటూ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ప్రార్థించాలనుకుంటున్నారో, ఎవరైతే మీ యొక్క సహాయాన్ని కావాలని కోరుకుంటున్నారో, అటువంటి నీ యొక్క ప్రతి దాసుని తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల వారికి, మాకు, మా కుటుంబ సభ్యులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అల్లా ఇహలోకంలోనూ, సమాధి జీవితంలోనూ, ప్రళయ దినంలోనూ, పరలోకంలో కూడా మాకు సహాయం చేయండి వల్ల ఆమీన్.